ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అప్లై ఆన్లైన్ క్లియర్గా చెప్తాను. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11/4/2024 అయితే క్లోజ్ అయితే అవుతుంది. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి తిరుపతి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ ఉన్నాయి. సో దీనికి ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అప్డేటెడ్గా అయితే ఉన్నాయి, మీకైతే ఉపయోగపడతాయని తప్పకుండా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా పర్మనెంట్ నోటిఫికేషన్స్ పడినప్పుడు ఇలా షార్ట్స్ రూపంలో క్విక్గా తెలుస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాము. ఇవి కూడా ఒకసారి చూసేయండి, ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ నోటిఫికేషన్కి వద్దాము. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే క్లిక్ చేసినట్లయితే మీకు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే అప్లై లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ ఏంటంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అంటే మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. స్టూడెంట్ కౌన్సిలర్ పొజిషన్ అయితే ఉంది. ఇది గ్రూప్ ఏ కింద అయితే వస్తుంది. పే లెవెల్ 10. ఇది హై పొజిషన్ ఫ్రెండ్స్. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. అన్రిజర్వ్డ్లో ఉంది. హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్ ఒకటైతే ఉంది, ఇది అన్రిజర్వ్డ్లో ఉంది. జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ హెల్త్ కేర్లో ఇది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది. జూనియర్ అసిస్టెంట్ అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 1, ఓబీసీలో 2 ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. జూనియర్ టెక్నీషియన్ పే లెవెల్ 4 అయితే సిస్టంలో అయితే సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, అలాగే సెంట్రల్ వర్క్షాప్ అయితే ఉన్నాయి. గ్రూప్ సి కింద వస్తుంది. ఒక్కొక్క పొజిషన్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్లో 1 ఉంది, ఓబీసీలో 1 అయితే ఉంది. ఇవైతే పడ్డాయి. వన్ ఆఫ్ ద జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో జూనియర్ టెక్నీషియన్ ఏదైతే ఉందో ఈ 2 పోస్ట్లో ఒక పోస్ట్ మాత్రం వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వేషన్ ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. బట్ చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ అయితే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ 11/4/2024 అని చెప్తున్నారు. స్టూడెంట్ కౌన్సిలర్ చెప్పాను కదా, దీనికి 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మాస్టర్ డిగ్రీతో పాటు. అండ్ ఫీల్డ్ ఆఫ్ సైకాలజీలో ఉండాలి. చెక్ చేసుకోండి, నేను స్కిప్ చేస్తున్నాను. హిందీ ట్రాన్స్లేటర్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీలో ఈక్వాలెంట్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్గా చదివి ఉండాలి, లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ ఒక సబ్జెక్ట్గా డిగ్రీ లెవెల్ కానీ బ్యాచిలర్ డిగ్రీ విత్ హిందీ ఇంగ్లీష్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, బట్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ నర్సింగ్ ఆఫీసర్కి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 కానీ ఆర్ ఈక్వాలెంట్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హెల్డ్ బై నర్సింగ్ కౌన్సిల్ విత్ ఇన్ 3 years ఆఫ్ జనరల్ నర్సింగ్ కానీ మిడ్వైఫరీ కానీ చేసిన వాళ్ళు అయితే అర్హత అయితే ఉండాలి. అండ్ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి జూనియర్ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కానీ ఆ ఈక్వివాలెంట్ కానీ చేసి 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ప్రిఫరబుల్లీ గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ ఆటోనమస్ బాడీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో అయితే ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. జూనియర్ టెక్నీషియన్ పే లెవెల్ 4 అయితే వచ్చేసి మీరు బీఈ బీటెక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన, లేకపోతే 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన, 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్లీ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ సెంట్రల్ అటానమస్ బాడీస్లో అయితే ఉండాలి, లేదా ఐటీఐ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఫస్ట్ డివిజన్ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే బీఈ బీటెక్ చేస్తే నో ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటారు. అదే మీరు డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే ఐటీఐ స్టూడెంట్స్ అయితే వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు ఈ జూనియర్ టెక్నీషియన్ అప్లై చేయడానికి. సో అదే వర్క్షాప్ అయితే బీఈ బీటెక్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, డిప్లొమా వాళ్ళకైతే 3 years ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఐటీఐ వాళ్ళకైతే వచ్చేసి 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. నార్మల్గానే ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో దీనికి ఫీ అయితే చూద్దాము. గ్రూప్ ఏ పొజిషన్కి అప్లై చేసుకోవాలంటే 500, గ్రూప్ బికి 300 అండ్ గ్రూప్ సికి అయితే 200 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 post నీడ్ టు పే అప్లికేషన్ ఫీ సపరేట్లీ. సో సపరేట్గా పే చేయమని క్లియర్గా చెప్తున్నారు. సో అందరికైతే ఉంది ఫ్రెండ్స్ ఫీజు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, మిగతా వాళ్ళు మాత్రం పే అయితే చేయాలి. సో గ్రూప్ ఏ పోస్టులకి అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్కి అయితే ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, స్కిల్డ్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్ ఐడిని అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ చెప్తాను. అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేయడంతోటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇట్లా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్లై ఆన్‌లైన్ అనేసి ఇక్కడ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే ఇచ్చుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్‌కి మీరు ఫ్రెష్‌గా చేయాలనుకుంటున్నారు కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్తున్నాను. సో నేను క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడంతోటి ఇక్కడ మీ నేమ్ రాయండి. 10th క్లాస్‌లో ఎలా ఉందో అలా రాయండి. మీ కన్ఫర్మ్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. జనరలా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీయా, మీ నేషనాలిటీ ఏంటో రాయండి. ఇండియనా, అదరా, పీడబ్ల్యూడీకి ఎందుకు వస్తారంటే నో పెడుతున్నాను. ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ అదే ఇచ్చి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ రిజిస్టర్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ అయితే వస్తుంది యూజర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు gmail.com లాగిన్ డీటెయిల్స్ అని అయితే వస్తుంది. మీరు ఓకే అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఈమెయిల్ వస్తుందని క్లియర్గా అయితే బాక్స్లో అయితే చూపించారు. సో ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది. దాని తర్వాత క్లిక్ హియర్ అని ఇక్కడ ఒకటి అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ని కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడ చూడండి క్లిక్ చేయడంతో యూజర్ ఐడితో వస్తుంది. తర్వాత పాస్వర్డ్ ఇప్పుడు ఇచ్చిన రెండింటిని ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి. సో మీకు జనరల్ అయితే ఉంది. అలాగే జనరల్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రిఫరెన్స్, అటాచ్మెంట్స్, ప్రివ్యూ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, పేమెంట్, ఇలా ఇన్ని స్టెప్స్ అయితే వస్తాయి. సో స్టాఫ్ రిక్రూట్మెంట్ పర్సనల్ డీటెయిల్స్లో మీ టైటిల్, సో మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలా నేమ్ అయితే రాయండి. సో మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అయితే రాయండి. కేటగిరీ ఏంటి, మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీ నేషనాలిటీ, ఆర్ యూ ఏ రెగ్యులర్ ఐటీఐ స్టాఫ్ నుంచి అడుగుతున్నా, నేను నో అని పెట్టాను. ఆర్ యూ వర్కింగ్ ఇన్ సెంట్రల్ స్టేట్ పిఎస్సీలో పనిచేస్తున్నారంటే నో అని పెట్టాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో. ఆర్ యూ ఏ ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్సా అని అయితే ఎస్ అని పెట్టుకున్నాను. ఎస్ అని పెట్టుకుంటే మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే అది ఇవ్వండి, లేదా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. సో మీరు నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నారు, నేను నో అని పెట్టాను. ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్ అంటే వేసి పెట్టాను కదా. సో ఇక్కడైతే వచ్చేసి కరెంట్ అడ్రస్ అయితే ఉంది. కరెంట్ అడ్రస్లో మీ అడ్రస్ ప్రజెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టినట్లయితే అన్ని డీటెయిల్స్ సేమ్ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో సేవ్ చూడండి 10th అండ్ 12th డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎక్కడ చదివారు, ఏ బోర్డులో చదివారు, సో ఏ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, సో అప్లోడ్ పాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. డిప్లొమా, ఐటీఐ కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యూజీ డీటెయిల్స్, సో అంటే మీ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ పీజీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మెన్షన్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్లో డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది. ఎక్స్పీరియన్స్లో కరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు పని చేస్తున్నారంటే అది రాయండి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ డిజిగ్నేషను, ఏ టైపు, ఏ లెవెల్లో పనిచేస్తున్నారు, సో ఎంత పే వస్తుంది, నేచర్ ఆఫ్ వర్క్ ఏంటో, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు పెట్టినట్లయితే ఇక్కడ పక్కా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఉత్తుగా ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టడం అయితే సరిపోదు, సర్టిఫికేట్ కూడా పెట్టండి. సో మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ కరెంట్ చేయట్లేదు అంటే నాట్ అప్లికేబుల్ అయితే పెట్టండి. పాస్ట్ అయితే ప్రజెంట్ పాస్ట్గా చేసినట్లయితే అవి కూడా సేమ్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రిఫరెన్సెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ 2 పర్సన్స్ యొక్క రిఫరెన్స్ నేమ్స్ అయితే రాయాలి. సో రిఫరెన్స్ అంటే మీకు తెలిసిన ప్రొఫెసర్స్ కానీ, మీ స్కూల్ టీచర్స్ కానీ, ఎక్కడైనా మీరు జాబ్ చేసేటప్పుడు హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ రిఫరెన్సెస్ అయితే వాడచ్చు. సో బట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి ఆ రిఫరెన్స్ యొక్క నేము అండ్ రిఫరెన్స్ అడ్రస్, డిజిగ్నేషన్, ఏ డిజిగ్నేషన్లో ఉన్నారు, ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు, సో ఆ రెఫరెన్స్ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇలా అయితే ఇవ్వాలి. బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. అలాగే సెకండ్ రెఫరెన్స్ నేమ్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అటాచ్మెంట్ స్టెప్స్ అయితే వస్తాయి. ఈ అటాచ్మెంట్ స్టెప్స్లో ఏమేమి అటాచ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీ ఫోటోని అటాచ్ చేయాలి. ఇక్కడ మినిమం ఎలోడీస్ 500 KB అయితే ఉండాలి మీ ఫోటో అనేది. సిగ్నేచర్ కూడా 500 KB ఉండాలి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ అనేది మినిమం అయితే 2 MB ఫైల్ సైజ్ ఉండాలి. సో 2 MB దాటైతే ఉండకూడదు. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు గవర్నమెంట్ వాటిల్లో ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ పనిచేస్తూ ఉంటే మీ ఆఫీస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే అవసరం అయితే లేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది కూడా 2 MB సైజులో అయితే లెస్ దెన్ ఉండాలి. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ నేను నెక్స్ట్కి అయితే వెళ్ళండి.
సో నెక్స్ట్ అయితే ప్రివ్యూ అప్లికేషన్ అయితే వస్తుంది. ప్రివ్యూలో ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్‌గా అయితే వస్తాయి. మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూలో కూడా చెక్ చేసుకొని డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి ప్రొసీడ్ టు కన్ఫర్మ్‌కి అయితే వెళ్ళండి. ప్రొసీడ్ టు కన్ఫర్మ్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. సో ఒకసారి ఇచ్చిన డేటా మళ్ళీ ఎడిట్ అవ్వదు అనేసి మీరు ఓకే అని అయితే చేస్తున్నాను. ఓకే అని చేయడం తోటి ఇలా అయితే కనిపిస్తుంది. అప్లై టు పోస్ట్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్‌లో టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పేమెంట్‌కి అయితే వెళ్ళండి. సో పేమెంట్ స్టెప్‌కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఫైనల్ పేమెంట్ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. ఈ పేమెంట్ స్టెప్‌లో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ అనదర్ లేదా రిఫ్రెష్ ఫర్ పోస్ట్ పేమెంట్. సో మీరు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రతిదీ ఫీ పేమెంట్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. ఏ పోస్ట్‌కి అప్లై చేస్తే ఆ పోస్ట్‌కి మళ్ళీ ఫీ పేమెంట్ కట్టాలి. ఒకవేళ ఇంకో పోస్ట్‌కి అప్లై చేద్దామనుకుంటే క్లిక్ హియర్ ఫర్ అప్లై టు అనదర్ పోస్ట్ అయితే అది క్లిక్ చేయండి. లేదు నాకు ఒక పోస్టే అప్లై చేస్తాను అనుకుంటే ఇక్కడైతే వచ్చేసి రిఫ్రెష్ పోస్ట్ పేమెంట్‌కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ చూడండి జూనియర్ స్టూడెంట్ సూపరింటెండెంట్‌కి అయితే నేను అప్లై చేశాను. ప్రింట్ అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ అయితే వస్తుంది. క్లిక్ హియర్ టు ప్రివ్యూ యువర్ అప్లికేషన్. ఇది క్లిక్ చేసుకుని మీ ప్రివ్యూ అప్లికేషన్‌ని చెక్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. డైరెక్ట్‌గా సబ్మిషన్ బటన్‌కి అయితే వెళ్తుంది. ఎవరైతే ఫీ పేమెంట్ ఉందో వాళ్ళకైతే ఈ స్టెప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఒకవేళ నేను రెండో పోస్ట్ కూడా అప్లై చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది. ఫీ నాట్ పెయిడ్ ఇలా ఉంది కదా! సో మీరేం చేస్తారంటే ఇక్కడ పే బటన్ ఉంది కదా! పే బటన్ అయితే క్లిక్ చేసుకోండి. పే బటన్ క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని గేట్‌వేకి అయితే తీసుకొస్తుంది. సో ఈ గేట్‌వేలో మీరు ఏ విధంగా పే చేస్తారు? డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐయా, నెఫ్టా, ఎస్బీఐ బ్రాంచ్ పేమెంటా ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేసి పే నవ్వకైతే వెళ్ళండి. పే నవ్ అనంతోటి ఇలా అయితే వస్తాయి పేమెంట్ ఇన్ఫర్మేషన్. సో పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ఫీ నాట్ పెయిడ్ అని వచ్చింది కదా! సో నేను ఫీ పే చేసిన దానికి ఇక్కడ ఇలా అయితే జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అయితే అయింది. ఇలా అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయితేనే ఫీ పెయిడ్ అని అయితే వస్తుంది. పెయిడ్ అయితేనే నెంబర్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి జూనియర్ సూపరింటెండెంట్‌కి ఇంకా నేను ప్రివ్యూలో ఉంది ఫీ నాట్ పెయిడ్ కాబట్టి ఇంకా ప్రివ్యూలోనే ఉంచారు. సో రీఫ్రెష్ పోస్ట్ పేమెంట్ ఆఫ్టర్ మేకింగ్ సక్సెస్ఫుల్ పేమెంట్ రిటర్న్ టు పోర్టల్ ఫామ్ అండ్ క్లిక్ రీఫ్రెష్ పోస్ట్ పేమెంట్ అయితే క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు లాగౌట్ ఆర్ లాగిన్ వన్స్ అప్లికేషన్ నెంబర్ విల్ బి జనరేటెడ్. ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోవాలి. మీ మొబైల్లో పిక్ తీసుకోండి లేదా ఈమెయిల్ ఐడిలో సేవ్ చేసుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసము. సో ఇలా అయితే అప్లై చేయాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇదైతే వచ్చేసి అఫీషియల్గా వాళ్ళు ఐఐటి వాళ్ళు, తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసిన బ్రోచర్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఫర్దర్ స్టెప్స్ అనేవి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.